హాయ్ అండి అందరికీ. దిస్ ఈజ్ సంగీత. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సంగీత. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గోంగూర అండి. గోంగూర పప్పు. గోంగూర పప్పు ఏంటి అందరికీ తెలిసిందే కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు కదా. సో నేను ఈ విధంగా చేస్తాను. సో మీకు నచ్చినట్లయితే ఫాలో అయిపోండి. కొందరు టమాటోస్, ఉల్లిపాయలు అన్నీ వేసి చేస్తూ ఉంటారు. సో అలాగంటే ఇలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. ఇక్కడైతే నేను పప్పునైతే కడిగేస్తున్నాను. ఒక 2 టైమ్స్ కడుక్కున్న తర్వాత పక్కన పెట్టేసుకొని, ఇక్కడ నేను ఒక దంచుకున్న రోల్ తీసుకొని అందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత అందులో జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకొని బాగా దంచుకోవాలి. సో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారని చెప్పాను కదండి. నేను ఈ విధంగా చేస్తే బాగుంటుంది. మా అమ్మ రెసిపీ ఇది యాక్చువల్లీ. సో చాలా బాగుంటుంది. జీలకర్ర బాగా వేసుకోండి, వెల్లుల్లి కూడా మంచిగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ధనియాలు కానీ ధనియాల పొడి కానీ వేసుకొని దంచుకోండి. బాగా మెత్తగా అయితే దంచుకోండి. దంచుకున్న తర్వాత మీరు అప్పుడు యూస్ చేసుకోవచ్చు, లేదు మిక్సీకైనా పట్టుకోవచ్చు మీరు. లేదు మాకు రోళ్ళు కంఫర్టబుల్గా కాదు, మేము మిక్సీకి వేసుకుంటామన్నా ఓకే, మీరు మిక్సీకైనా వేసుకొని దంచేసుకోవచ్చు. ఈ విధంగా దంచుకోవాలండి. ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను. సో కెమెరా యాంగిల్ అది సరిగా లేదు, ఏమనుకోకండి. ఒక్కదాన్నే తీస్తున్నాను చేతితో. ఒక చేతితో కెమెరా పట్టుకొని ఒక చేతితో చేస్తున్నాను. సో అలా దంచుకున్న తర్వాత ఇక్కడైతే మనం పప్పు తీసుకున్నాం కదా, కడిగేసుకొని వాటర్ అయితే పోసుకొని పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు వాటర్ తీసేసాను మొత్తం. తీసేసాక ఇందులో పసుపు బాగా వేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను నేను. వేసుకున్న తర్వాత ఇక్కడ ఇందులోనే కారం వేసుకోండి. మీకు కారం నచ్చదు అనుకుంటే పచ్చికాయలైనా వేసుకోండి, పచ్చిమిర్చి అయినా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా. సో మాకు మాత్రం పచ్చికాయల కంటే ఇట్లా కారం వేసుకుంటేనే ఇష్టం. కారం వేసుకున్నా చాలా బాగుంటుంది, పచ్చికాయలు వేసుకున్నా చాలా బాగుంటుంది. సో నేను పచ్చి మసాలా నూరుకున్నాను కదా రోట్లో, అదైతే వేసేస్తున్నాను. ఆ తర్వాత నేను ముందుగానే పుండుకూరను ఒలిచిపెట్టుకున్నానండి. ఒలిచిపెట్టేసుకొని వాటర్లో అయితే నానబెట్టేశాను. చాలా డస్ట్ ఉంటుంది కదా, సో నానబెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ అయినా పక్కన పెట్టేసుకున్నాను. సో అందులోనే కొత్తిమీర కూడా ఇక్కడైతే నేను 2 కట్టల గోంగూర అయితే తీసుకున్నాను. సో మీరు ఒక కట్ట అయినా తీసుకోవచ్చు. నాకు కొంచెం పుల్లగా ఉంటే ఇష్టం. ఎర్ర గోంగూర తీసుకున్నాను, తెల్ల గోంగూర కాకుండా. నాకైతే ఎర్ర గోంగూరనే ఇష్టం. తెల్ల గోంగూర కన్నా ఎర్ర గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా, మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. అందుకనే నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను. చల్లోకైనా సరే ఎర్ర గోంగూర తీసుకోండి, బాగుంటుంది. 2.5 గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకున్నాను. తర్వాత మనం అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కుక్కర్ విజిల్స్ అయితే రానివ్వాలి. ఈ కుక్కర్కి అయితే ఒక 7 విజిల్స్ దాకా అయితే రానిచ్చాను. సో కొంతమందికి తక్కువైనా పెట్టుకుంటారు విజిల్స్. పప్పు కొంచెం మెత్తగా కాకుండా పలుకుగా ఉంటేనే ఒక 10 విజిల్స్ వచ్చిన తర్వాత సో ఈ విధంగా ఉంటే బాగుంటుంది. కొందరైతే పలుకుగానే తింటారు, ఇంకా బ్యాళ్ళుగానే ఉంటాయి, సో అలాగే తింటారు. అలా బాగుంటుంది, ఇలా బాగుంటుంది. ఇంకా మెత్తగా చేసుకుంటే అంత మంచిగా ఉండదండి. సో ఇలా అయినా చేసుకోండి, పలుకుగా అయినా చేసుకోండి. సో బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. ఇందులో పోపు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కీప్ వాచింగ్ మై ఛానల్.